హాయ్ ఎవ్రీవన్, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఎంతో కొంత లైంగిక శక్తి అనేది ఉండడం అనేది జరుగుతుందని చెప్పాడు. ఆ లైంగిక శక్తిని ఏమని చెప్పాడంటే లిబిడో అని పేర్కొనడం అనేది జరిగిందనమాట. సో ఈ లిబిడో ఏదైతే ఉందో ఈ లిబిడో లైంగిక దశల గుండా పయనిస్తూ సంతృప్తికి గురి అయితే ఒక లక్షణాలు, అసంతృప్తికి గురి అయితే మరి ఒక లక్షణాలు ఏర్పడతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే చెప్పడం జరిగిందనమాట. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశలు ఏంటో ఒకసారి చూద్దాము. మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలను ఒక 5 పేర్కొనడం జరిగిందనమాట. సో మొదటిది ఏంటి అంటే మౌఖిక దశ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుందన్నమాట మౌఖిక దశ అనేది. రెండవ దశ ఏంటి అంటే ఆసాన దశ. ఇది 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మూడవ దశ వచ్చేసి శిష్ణ దశ. ఇది 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. గుప్త దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. జననాంగ దశ అనేది 11 లేదా 12 సంవత్సరాల ఆ పైన అనమాట. అంటే 11 లేదా 12 సంవత్సరాల పైన వచ్చే దశ అంతా కూడా జననాంగ దశ అనమాట. ఓకే, ముందుగా మనము మౌఖిక దశ గురించి చూద్దాం. సో ఈ దశలో శిశువు తనలోని కాముకతను తల్లిపాలు తాగుతూ నోటి ద్వారా ఆనందాన్ని పొందడం ద్వారా జరుగుతుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయపడడం అయితే జరిగిందనమాట. సో ఈ దశలో అంటే మౌఖిక దశలో కాముద్దీపన కేంద్రం ఏంటి అంటే నోరు అనమాట. అంటే నోటి ద్వారా తన కామోద్దీపన అంటే తన యొక్క లైంగిక వాంఛను కోరికను తీర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఓకే కామోద్దీపన కేంద్రంగా ఏం పనిచేస్తుంది మౌఖిక దశలో అంటే మనకు నోరు అనేది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆసాన దశ. ఆసాన దశ అనేది 2వ దశ అనమాట. ఈ దశలో పిల్లలు మల విసర్జన ద్వారా ఆసనాంగం ద్వారా తృప్తి పొందుతారనమాట. సో ఈ దశలో కామోద్దీపన కేంద్రం ఏంటి, ఆసాన దశలో కామోద్దీపన కేంద్రం ఏంటి అంటే పాయువు లేదా ఆసానము. ఓకే, ఇది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ శిష్ణ దశ అండి. 3వ దశ ఏంటి అంటే శిష్ణ దశ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇది 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మగపిల్లలు తల్లిపైన ఓకే ఆడపిల్లలు తండ్రి పైన ఆసక్తి పెంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఏమంటారంటే ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు. అదేవిధంగా ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఏమంటారంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారనమాట. సో మనకు ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏ దశలో కనిపిస్తాయి అంటే శిష్ణ దశలో కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ దశలో మనకు ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ కనిపిస్తాయంటే శిష్ణ దశ అండి. సో నెక్స్ట్ గుప్త దశ చూద్దాం. సో గుప్త దశ అనేది మనకు 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. సో క్రమేపీ పిల్లలు సాంఘికమైన మంచి చెడుల మధ్య విచక్షణను తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకు మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతారు. మనకు శిష్ణ దశలో చూసినట్లయితే ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడితే మగపిల్లలు తల్లిని ఇష్టపడతారు. కానీ ఇక్కడ గుప్త దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 5వ దశ. 5వ దశ వచ్చేసి 11 లేదా 12 సంవత్సరాల పైన వచ్చే దశను ఏమంటారు అంటే జననాంగ దశ అంటారనమాట. ఈ దశలో మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశలు అనమాట. నెక్స్ట్ టాపిక్లో మనము నిర్మితి సిద్ధాంతాల్లో భాగంగా మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.